ప్రముఖ కార్మిక నాయకుడు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో నిరంతరం కార్మిక సేవా తత్పరుడు కొండా విఠల్ రెడ్డికి ఆయన మద్దతుదారులు ఘనంగా నివాళులర్పించారు. జనవరి 6వ తేదీన ఆయన 19వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన వాటర్ వర్క్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగులకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ మరణించిన కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిన విఠల్ రెడ్డి మహోన్నత వ్యక్తి అని, ఆ కుటుంబాల అవసరాలను గుర్తించి సేవలందించాలని, కార్మికుల కుటుంబాలన్నీ ఆయనకు నిరంతరం రుణపడి ఉంటాయని వక్తలు పేర్కొన్నారు. ఇప్పటికి 18 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జనవరి 6వ తేదీన ఆయనను స్మరించుకుంటూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న కార్మికులు, పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని, అదే ఆయనకు నివాళి అని విఠల్ రెడ్డి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయన తనయుడు, గత ఏడాది తెలంగాణ ప్రభుత్వంచే శ్రమశక్తి అవార్డు పొందిన కార్మిక నాయకుడు కొండ ఆనంద్ రెడ్డి, బండ్లగూడ జాగీర్ సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు శివరామరెడ్డి, సభ్యులు రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రమణారెడ్డి, డాక్టర్ జయసేన రాగి, ప్రతాప్రావు, ఉలిగేశ్వర్, ఉమ్మెంతల మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పొద్దున 6 గంటలకు వచ్చి సెంట్రల్ గేట్లా ఒక బన్ను ఇంత మలై పోతుంది. అప్పుడు మనమందరం పోయి మళ్ళీ ఆయనకు సంజాయి చేసి రేపటికి ఉండే నువ్వు బతికితే మంచిగా ఉంటావు అని చెప్తే అప్పుడు విరమించిన తర్వాత 654 మంది ఫార్మింగ్ చేయడం జరిగినది మున్సిపల్ కార్పొరేషన్లో. ఈ కార్మికులకు న్యాయం జరగాలని చెప్పి, వీళ్ళు చేస్తున్నటువంటి శ్రమకు ఫలితం దక్కాలని చెప్పి పోరాటము, ఆ పోరాట పటిమ ఉన్నటువంటి వ్యక్తి కామ్రేడ్ విఠల్ రెడ్డి గారు. ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మా విఠల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మున్సిపల్ యూనియన్ ఆఫీస్ దగ్గర రోజులు తర్వాత సివరేజ్ లో పనిచేస్తున్న వాళ్ళలో కూడా విఠల్ రెడ్డి గారికి ఉన్న గుర్తింపు, మున్సిపల్ యూనియన్ నాయకునిగా ఒక గుర్తింపు ఉంది. అసలు గుర్తింపు అందరికీ దొరకదు. అయితే ఆయన ఆశయ సాధనం ఏదైతే ఉండేనో, సివరేజ్ బోర్డులో 600 మంది హెచ్ఆర్ కార్మికులు ఏదైతే పనిచేస్తున్నారో దాంట్లో నిరంతరంగా పోరాటం చేశాం. ఆ పోరాటాన్ని తర్వాత మా సత్యనారాయణ సాబ్ నాయకత్వం తీసుకున్న తర్వాత దాన్ని అట్లాగే కొనసాగిస్తూ వచ్చినాము. అది సుప్రీంకోర్టు వరకు పోయింది, హైకోర్టు వరకు పోయింది. మన అదృష్టము, మన కలయిక, ఇటు ఎర్ర జెండా ఇటు గులాబీ జెండా గెలవడం వల్ల మా సతీష్ కుమార్ అన్న నేతృత్వంలో 600 మంది హెచ్ఆర్ కార్మికులు మనం పర్మనెంట్ చేయించగలిగాం. ఎందుకంటే మా నగర కార్యదర్శి గారు చెప్పినట్లు పోరాటం చేయాలనే దానికి లేబుల్ అక్కర్లేదు. ఇది నేను కూడా అభిప్రాయపడతాను. యాజమాన్యాన్ని ఏ విధంగా మెడలు వంచి మనం పనిచేసుకోవాలనేటువంటి అనేక రెవెన్యూ పెంచాలా కష్టపడ్డారు. వారి కష్టానికి ఫలితం వారు చూడలేకపోయిన కన్నతో. కాబట్టి నేను ఎంతతో ఒకటే మనం చేస్తున్నాను. యాజమాన్యాన్ని ఏ నడిచి ఈ యూనియన్ అంటే ఐక్యంగా ఉండాలి, ఐకమత్యమే మన వర్కర్స్ అందరి బలం. కాబట్టి మీరందరూ ఐక్యత సాధించి రాబోయేటువంటి రోజుల్లో మరి ఇదే విధంగా విఠల్ రెడ్డి గారికి మనం ఇప్పుడు 10వ వర్ధంతి ఏదైతే జరుగుతుందో నేను చాలా ఆశ్చర్యానికి గురవుతున్నాను. ఎందుకంటే 10 సంవత్సరాలు అయిందని ఆయన మా ఏఐటీసీ నగర అధ్యక్షునిగా ఉన్నప్పుడు చనిపోయాడు. అదే సందర్భంలో ఇక్కడ ఏదైతే మున్సిపల్ ఆఫీస్ దగ్గర రోజు అక్కడనే ఆఫీసులో కూర్చొని ఎప్పటికప్పుడు మున్సిపల్ కార్మికుల సమస్యలు, అదేవిధంగా వాడు ముందుండేటువంటి కామ్రేడ్ ఆయన మన ఈ 10 సంవత్సరాల 10వ వర్ధంతి ఏదైతే జరుగుతుందో యాక్టివ్ రోల్ పోషిస్తున్నటువంటి సందర్భంలో ఆయన చనిపోయి 10 సంవత్సరాలు అయిందని చెప్పి నేను అనుకోవడం లేదు. ఏదేమైనా విఠల్ రెడ్డి గారు ఒక కార్మిక వర్గాన్ని, కార్మికుల్ని ఏకం చేయడం, యూనియన్లు పెట్టడం,